భారతదేశంలోనే అతిపెద్ద కుంభమేళాగా చెప్పుకునే ప్రయాగ్రాజ్ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. 144 సంవత్సరాల తర్వాత అరుదైన కుంభమేళాగా చెప్పడంతో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి ఇతర దేశస్థులు వస్తున్నారు. కాగా సోమవారం నుండి ప్రారంభమైన ఈ కుంభమేళాకు 1.5 కోట్ల మంది భక్తులు రాగా, రెండో రోజు ఏకంగా 3.5 కోట్ల మంది గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. 3 రోజుల్లో దాదాపు 6 కోట్ల మందికి పైగా మహాకుంభమేళాలో పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయులు కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు వస్తుండటంతో ప్రయాగ్రాజ్ జనసందోహంగా మారింది. మొత్తం 40 రోజులకు పైగా సాగే ఈ కుంభమేళాలో దాదాపు 40 కోట్ల నుండి 70 కోట్ల మంది దాకా ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మహా కుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన మిశ్రా అనే వ్యక్తి అలహాబాద్ వచ్చారు. ఇంటి నుంచి వస్తూ చనిపోయిన తన తల్లి ఫోటోను తీసుకువచ్చారు. తల్లి ఫోటోతోనే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. మరణించిన తన తల్లి ఫోటోతో గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయటం వల్ల ఆమెకు మోక్షం లభిస్తుందనే ఇలా చేసినట్లు తెలిపారు. చనిపోయిన తల్లి ఫోటోతో మిశ్రా పుణ్యస్నానం చేయటం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొడుకు అంటే ఇలా ఉండాలి, ఇలాంటి కొడుకు అందరికీ ఉండాలి అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మిశ్రా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు మహా కుంభమేళాలో మహర్షిచార్య అనే ఓ మహిళ సాధ్వి అందరినీ ఆకర్షిస్తోంది. మెడలో రుద్రాక్ష హారం, పువ్వుల మాల ధరించి నుదుటిపై తిలకంతో ఆధ్యాత్మికంగా కనిపించారు. ఆశ్చర్యచార్య 1994 మార్చి 26న మధ్యప్రదేశ్ లో జన్మించారు. మోడల్, యాంకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేశారు. అయితే 2 ఏళ్ల కిందట ఇవన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో కొత్త జీవితం ప్రారంభించింది. తన వయసు 30 ఏండ్లని 2 ఏళ్లుగా సాధ్విగా జీవిస్తున్నానని తెలిపింది. ఇంకోవైపు అభయ్ సింగ్ అనే అఘోర పూర్వం ముంబై ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో చదివి ఉన్నతమైన జీవితాన్ని అన్ని వదులుకొని ఆధ్యాత్మిక బాట పట్టారు. తనకు చదువు, ఉద్యోగం ఆనందం ఇవ్వలేదని తెలియజేశారు. కొన్నాళ్ల పాటు ఇష్టమైన ఫోటోగ్రఫీ చేశానని, ఇందులో కూడా సంతోషం దక్కలేదని అన్నారు. శివుడు అన్నిటికీ మూలం, మోక్షం, ప్రశాంతత కోసం బాబాగా మారానని తెలిపారు. ఇప్పుడు ఆనందంగా ఉందని మీడియాతో తన భావాలను పంచుకున్నారు.